హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నైనా పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడు అయిన యేసయ్య, పరలోకముందున్న ఆసీనుడు అయిన యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నాయన. ప్రభా, ప్రతిరోజు నాయన జీవమునిస్తూ జీవాన్నిస్తూ కాచి కాపాడుచున్న యేసయ్య, మీకు వందనాలయ్యా. మా మంచి దేవుడవు నాయన, మా గొప్ప దేవుడవు నాయన. మీరు తప్ప మాకు వేరొక దేవుడు లేడయ్యా. మీ కృప చొప్పున దినదినము నాయన సజీవు లెక్కల్లో మమ్మలను బ్రతికించుచు ఉన్న దేవుడవు తండ్రి. ఏమిచ్చినా కూడా మీ రుణమును మేము తీర్చుకోలేము తండ్రి. ఈ యొక్క ఉదయకాలము పూట నాయన మీ బిడ్డలతో నాయన పరలోక రాజ్యములో ఎవరికి చోటు ఉంటుంది, పరలోక రాజ్యము ఎవరి కొరకు అని ప్రభు వాక్యం చేత మీరు పరలోక రాజ్యంలోనికి రావటానికి నేను చెప్పిన వారే వస్తారు. ఆ చెప్పిన వారిలో మీరు ఉండాలి. అలా మీరు నేను చెప్పినట్టుగా నడవండి అని ప్రభా ఈ ఉదయకాలమందు మీరు వాక్యం చేత మాతో మాట్లాడబోచున్నందుకు నాయన మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ, అయ్యా ఈ వాక్యం వింటున్నటువంటి మీ బిడ్డలు ఈ దినదాసురాల్ని నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను మీ సిలువలో మరుగు చేసుకొని మీ ఆత్మతో నన్ను నింపి మీ దహించు అగ్ని చేత నన్ను కాల్చి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నాయన సువార్తను ప్రకటిస్తూ ఉండగా నన్ను మీలో మరుగు చేసుకొని మీరే మీ బిడ్డలతో మాట్లాడమని, నాతో మాట్లాడమని నజరేయుడు యేసుక్రీస్తు నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకముందన మా తండ్రి. ఆమె. ప్రైజ్ లార్డ్. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను యేసుక్రీస్తు నామంలో. మన పాఠ్యాంశము పరలోక రాజ్యం ఎవరి కొరకు. మహాకాశాల పైన 3వ ఆకాశంలో పరలోకం ఉంటుంది. ఆ పరలోకమునే మనం పరలోక రాజ్యము అని మనం నమ్ముతాం, విశ్వసిస్తాం. పరలోక రాజ్యంలోనికి ఎటువంటి వారు వస్తారు, అది మన పాఠ్యాంశం. పరలోక రాజ్యం ఎవరి కొరకు, పరలోక రాజ్యంలో ఎటువంటి వారు వస్తారు అనేది ఈరోజు మన పాఠ్యాంశం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము. యేసయ్య చెప్తున్నారు ఎటువంటి వారికి పరలోక రాజ్యము, పరలోక రాజ్యంలోనికి ఎటువంటి వారు వస్తారు, పరలోక రాజ్యంలోనికి ప్రభువు రహస్య రాకడలో వచ్చి ఎటువంటి వారిని తీసుకొని వెళతారు, ఎటువంటి వారిని తీసుకొని వెళ్ళి పరలోకానికి తీసుకొని వెళతారు. 6వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు స్వయంగా. 20వ వచనం అండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు అని మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము ఎటువంటి వారికి అని చెప్తున్నారు ఇక్కడ యేసయ్య. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మన నీతి అధికముగా ఉండాలి. వీరిలాగా ఉన్నా వెళ్ళలేము, వీరికంటే తక్కువగా ఉన్నా వెళ్ళలేము. వీరికంటే ఎక్కువగా ఉండాలి మనలో నీతి. నీతి అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువని మనం నమ్మటం, విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని మనము విశ్వసించాలి. అబ్రహాము గారు యెహోవా దేవుణ్ణి నమ్మాడు. నమ్మటం వలన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము యెహోవా దేవుణ్ణి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనే దేవుడైన సర్వోన్నతుడు, ఆయన దక్షిణ బలము బాహుబలము గొప్పది, ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయనే భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త, సూర్యచంద్ర నక్షత్రాదులకు పేర్లు పెట్టినవాడు అని అబ్రహాము గారు ప్రభువైన యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని విశ్వసించి నమ్మాడు. నమ్మటం వలన, విశ్వసించటం వలన
నీతిమంతుడిగా ప్రభు దృష్టిలో అబ్రహాము గారు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఇక్కడ శాస్త్రుల నీతి ఉంది, పరిసయ్యుల నీతి ఉంది. వాళ్ళ వలె మనం జీవిస్తే మనము పరలోకానికి వెళ్ళలేం. వాళ్ళ నీతి కంటే, వాళ్ళ విశ్వాసము కంటే వాళ్ళ విశ్వాసం ఎలాంటిది? వీళ్ళల్లో శాస్త్రులు వేరు, పరిసయ్యులు వేరు, ఇద్దరున్నారు. మళ్ళీ ఇందులోని గుంపులు. మన గుంపు మూడవ గుంపు అవ్వాలి. ఈ రెండు గుంపులో మనం చేరకూడదు. వీళ్ళు సమాజ మందిరంలో గౌరవాలని, అధికారాలని, పెత్తందారిని కోరుకుంటారు. వీళ్ళు ఫిజికల్గా భక్తి చేస్తారే కానీ ఆత్మతో భక్తి చేయలేరు. వీళ్ళు పునరుద్ధానం ఉందని కొంతమంది నమ్ముతారు, కొంతమంది ఏమో పునరుద్ధానం లేదని అంటారు. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు. కానీ ప్రభు అంటున్నారు, వాళ్ళ నీతి కంటే, వాళ్ళ విశ్వాసము కంటే, వాళ్ళ నమ్మకాల కంటే మీ నమ్మకము, మీ విశ్వాసము నీతి కలిగినదిగా ఉండాలి. అనగా ఆత్మతో, సత్యముతో మనం ప్రభువుని ఆరాధించాలి అని ప్రభు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్తున్నారు. వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికముగా ఉంటేనే, ఎక్కువగా ఉంటేనే మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. వీళ్ళు గొప్ప సమాజ మందిరములు, వీళ్ళు గొప్పతనాన్ని కోరుకునేవాళ్ళు, తము తామే హెచ్చించుకునేవాళ్ళు. వీళ్ళు వాళ్ళ భక్తే కరెక్ట్ అనుకునేటువంటి వాళ్ళు. వీళ్ళు మేము నడుస్తున్న దారియే నిజమైన భక్తి దారి అనుకునేటటువంటి వాళ్ళు. వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళని బాప్తిస్మిచ్చే యోహాను సర్ప సంతానమా అన్నారు. వాళ్ళకి మంచి పేర్లు పెట్టారు. యేసయ్య కూడా వాళ్ళకి అలాంటి పేర్లే పెట్టారు. ఎందుకని? వాళ్ళ ఆత్మతో ప్రభువుని ఆరాధించరు, ఫిజికల్ క్రియలతో ఆరాధిస్తారు, నమ్ముతారు, భక్తి చేస్తారు. కానీ వాళ్ళ నీతి కంటే, వాళ్ళ భక్తి కంటే మన నీతి, మన నమ్మకము, మన విశ్వాసము అధికముగా, ఎక్కువగా ఉంటేనే మనము పరలోకానికి వెళతాము. మనం నమ్ముతాం మనకి పునరుద్ధానం ఉంది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై క్రీస్తుగా, అభిషక్తుడుగా ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఇప్పుడు మన మధ్యలో ఆత్మస్వరూపుడుగా, మన మధ్య పరిశుద్ధాత్మ స్వరూపుడుగా నివసిస్తున్నాడు. భూమి అంతా కూడా నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. వాక్యమే దేవుడు, వాక్యమే యేసుక్రీస్తు ప్రభు, వాక్యమే నీతి. యేసునామమునకు మహిమ కలుగునుగాక. మనం ఈ వాక్యాన్ని నిజ జీవితంలో అనుసరిస్తూ నడవాలి. వీళ్ళు ఆత్మలో అనుసరిస్తూ నడవలేదండి. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళిద్దరు కూడా ఎంత మట్టుకి ఫిజికల్గానే చూసుకుంటూ ఉంటారు. సమాజ మందిరాలు, గౌరవాలు, అధికారతనము, పెత్తనం మాటలు ఇవి చూసుకుంటారు. వీళ్ళు గొప్పతనాలు, హెచ్చించుకోవటాలు ఇవి చూసుకుంటారు. పునరుద్ధానం లేదు అనేటువంటి వాళ్ళు వీళ్ళు. అందుకని అంటున్నాడు యేసయ్య, వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికముగా ఉంటేనే మీరు పరలోక రాజ్యంలోనికి వస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. అసలు పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే ఏంటండి? 6వ అధ్యాయంలోనే 33వ వచనంలో చదువుతాను, వినండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి. మనం ముందు ఏది వెతకాలి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. వీళ్ళ నీతిని శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలి. అంటే రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ చక్కగా రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక, రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో 13వ అధ్యాయము
14వ అధ్యాయము 17వ వచనంలో దేవుని రాజ్యము అనగా పరలోక రాజ్యము, పరలోకము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. అర్థమైందండి? ఇప్పుడు పరలోక రాజ్యం అంటే ఏంటి? మనం తినే భోజనము కాదు, మనం తాగే పానము కాదు. మనము ఏం తాగుతామండి? మంచినీళ్ళు తాగుతాం. భోజనం చేసినప్పుడు మంచినీళ్ళు తాగుతాం. ఆనాడు యెరూషలేము దేశంలో ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు భోజనం చేస్తారు, తర్వాత ద్రాక్షారసం తాగుతారు, మత్తులవుతారు. కనుక వాళ్ళ పరిశుద్ధత కంటే, వాళ్ళ నీతి కంటే, వాళ్ళ విశ్వాసము కంటే మన నీతి అధికముగా ఉండాలి. వీళ్ళకి తెలియదు పరలోక రాజ్యం అంటే నీతి అని, శాంతి అని, సమాధానమని, పరిశుద్ధాత్మయందలి ఆనందము అని వాళ్ళకి తెలియలా. ఇవన్నీ ప్రకటిస్తున్న బాప్తిస్మిచ్చే యోహాను గారు ప్రకటిస్తూనే ఉన్నాడు. శాస్త్రులకి పరిసయ్యులకి ఆయన్నే తప్పుపట్టాడు. వాళ్ళందరూ కలిసి బాప్తిస్మిచ్చే యోహాను గారిని తప్పుపట్టారు, ఆయన్ని చంపించేశారు. యేసుక్రీస్తు ప్రభు ఇలాగే ప్రకటించుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభుని చంపించేశారు. సత్యం మాట్లాడుతుంటే సత్యం మాట్లాడే వాళ్ళ మీదకి అబద్ధికులు కుట్రలు పన్నుతూ ఉంటారు. వాళ్ళని ఏదో ఒకటి చేయాలి అన్నట్టు. అలా బాప్తిస్మిచ్చే యోహాను గారిని ఆ కుట్ర పనులుకుంటూ ఎక్కడికి హేరోదు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ హేరోదు అమ్మాయిలకు హేరోదు చేత ఇది చేశారు. అలాగే యేసుక్రీస్తు ప్రభుని అలాగే సత్యాన్ని ప్రకటిస్తుంటే ఆయన అక్కడ కూడా శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు, ఇశ్రాయేలు వీళ్ళందరూ ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఆయన నీతి, ఆయన రాజ్యం అంటే భోజనము కాదు, పానము కాదు. అంటే ఈ శాస్త్రులు ఆ విధంగా ఉండేవాళ్ళు. పస్కా పండగ వచ్చిందనంటే బల్ల చుట్టూ భోజనాలు, ద్రాక్షారసాలు ఇవే పెట్టుకొని పండగలే చేసుకుంటారు. అందుకని అంటున్నారు భోజనము కాదు, పానము కాదు. ఏమంటున్నాడంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందము. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధులముగా ఉండాలి. మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. ఎవరిని బాధ పెట్టే విధంగా మన తలంపులు ఉండకూడదు. మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మన చూపుల వలన తలంపులు పుడతాయి. మన చూపుల వలన, మన కంటి చూపుల వలన ఉద్దేశాలు పుడతాయి, తలంపులు పుడతాయి, ఆలోచనలు పుడతాయి, ఉద్దేశాలు పుడతాయి. అవి ఎలాగున్నాయి? మన హృదయము, మన అంతరంగము ప్రభు ఎదుట ఎలాగున్నాయి? పరిశుద్ధంగా ఉన్నాయా? నీతిగా ఉన్నాయా? ఏ విధంగా ఉన్నాయి మన తలంపులు? ఇతరుల పట్ల మీద, మన ఇరుగు పొరుగు వారి మీద, మనకంటే మంచిగా బ్రతుకుతున్న వారి మీద మన తలంపులు, మన ఉద్దేశాలు, మన కంటి చూపు ఎలాగుంది? మన ఇరుగు పొరుగు వారి మీద, మన వాడకట్లో, మన ఇంటి చుట్టూ వారి మీద, మన బంధువుల మీద, మన ఇంట్లో ఎంతమంది కోడలు ఉంటే అంతమంది కోడల మధ్యలో మన ఆలోచనలు ఎలాగున్నాయి? పరిశుద్ధంగా ఉండాలి, ప్రేమించేవారిగా ఉండాలి, సాత్వికము చూపించేవారుగా ఉండాలి, నీతి విషయమై హింస పడేవారుగా ఉండాలి. అలాంటి వారికే పరలోక రాజ్యము. ఇంకా ఏం చెప్తున్నారంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 2-3 వచనాలు చదువుకుందాం. పరలోక రాజ్యం ఇంకా ఎటువంటి వారికి, పరలోక రాజ్యంలోకి ఎటువంటి వారు వెళతారు చూద్దాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము.
దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నువ్వు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభుతో బోధకుడా అని పిలిచి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు అని నేను తెలుసుకున్నాను. దేవుడు నీకు తోడై ఉంటేనే ఇంత ఆశ్చర్య కార్యాలు, ఇంత అద్భుత కార్యాలు మీరు చేయగలుగుతున్నారు అని అంటాడు యేసుక్రీస్తు ప్రభుతో నికోదేమనే పరిసయ్యుడు. అందుకే యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎటువంటి వారికండి పరలోక రాజ్యంలోనికి రావటానికి అవకాశమో? ఒకడు క్రొత్తగా జన్మించాలండి. మరలా ఇక్కడ అంటున్నాడు. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? ముసలివాడైన వాడు మరలా తిరిగి ఎలా జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడగగా, యేసిట్లు అనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చేరలేడు అని అంటే, నీటి మూలముగా ఆత్మ మూలముగా మనము నీటి బాప్తిస్మము తీసుకోవాలి. యేసు ఇట్లైనను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలోనికి చేరలేడు. అంటే మనం ఏం చేయాలి? వాక్యమును విని విశ్వసించి నమ్మి మారు మనసు పొంది నీటి బాప్తిస్మము తీసుకున్నవాడే పరలోక రాజ్యంలోనికి వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందండి? పరలోక రాజ్యం అంటే భోజనము కాదు, పానము కాదు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందు ఆనందము, ఈ మూడింటిని కలిపే పరలోక రాజ్యము అని అంటారు. మరి మన నీతి మనం చూసుకుంటున్నామండి. మన నీతి ఎలాగుంది? మన పద్ధతులు ఎలాగున్నాయి? మారు మనసు పొంది నీటి బాప్తిసం తీసుకున్న మనలో నీతి మొలిచిందా? నీతి మొక్క మొలిచిందా? క్రీస్తు మనలో నివసిస్తున్నాడా? మనం చూసుకోవాలండి. నీతిని నివసించటం అంటే వాక్యానుసారంగా జీవించడము. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తూ ఉన్నారు ఆనాడు శిష్యులకి? ఈనాడు మనం ఆ విధంగా నడవాలి. ఆ విధంగా నడిచిన వారే పరలోక రాజ్యంలోనికి వస్తారు. నీటి మూలముగా ఆత్మ మూలముగా మనం జన్మించాలి. తర్వాత పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి. ఎవరిని బాధ పెట్టే వారముగా ఉండకూడదు. మరి ముఖ్యంగా మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. సాత్వికముతో దీన మనసుతో మనల్ని మనమే తగ్గించుకోవాలి. ఆత్మ విషయమై దీనులైన వారిదే పరలోక రాజ్యము అని మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఉంది చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎటువంటి వారిది అంటండి పరలోక రాజ్యము? ఆత్మ విషయమై మనం దీనులమై ఉండాలి. మనల్ని మనమే తగ్గించుకోవాలి. మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు. మనల్ని మనమే హెచ్చించుకోకూడదు. మనల్ని మనమే డంబాలు పలుకోకూడదు. గొప్పలు చెప్పుకోకూడదు. మన మీద మనమే గొప్పలు చెప్పుకోకూడదండి. ఆత్మ విషయమై మనం ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాం, మనము పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. నివసిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనల్ని మనం అన్ని విషయాలు ఆత్మ విషయంలో మనం తగ్గించుకోవాలి. ఇక మన నోటంటే గర్వపు మాటలు, పొగడ్త మాటలు, డాంబరికాలు పలకటం, డంబాలు పలుకోవటం, గొప్పలు మనల్ని మనం హెచ్చించేసుకోవటం ప్రజల మధ్యలో, మన క్రియలతో, మన యాక్షన్స్తో, మన యాటిట్యూడ్తో, అవి శాస్త్రులు పరిశీలి చేస్తారండి. అందుకనే వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి అనంటే, నీతి నిమిత్తము హింసించబడుతూ ఉండిన వారు పరలోక రాజ్యంలోనికి చేరతారు. నీతి నిమిత్తం
మనం యేసయ్యను నమ్ముకున్నటువంటి మనకి యేసయ్య మార్గములో, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఎలా మార్గాన్ని మాదిరిగా ఉండి మనకు చూపించాడో అదే మాదిరిలో, అదే మార్గములో మనం నడవాలి. యేసయ్య అడుగులు మనం కూడా అడుగులు పెట్టి నడవాలి. ఆయన దీనుడిగా ఉన్నాడు, సాత్వికుడిగా ఉన్నాడు, మంచివాడిగా ఉన్నాడు, దీర్ఘశాంతముగా ఉన్నాడు, క్షమించగలిగిన వాడిగా ఉన్నాడు, ప్రార్థించేవాడిగా ఉన్నాడు. మరి మనం కూడా అలాగే ఉండాలండి. అలా ఉంటేనే మనకు పరలోకానికి మన ప్రభు వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు. నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యము. మరి శాస్త్రులు పరిసయ్యులు నీతి కొరకు వాళ్ళు హింసించబడలేదండి. నీతిగా ఉన్నటువంటి వాళ్ళ మీదే వీళ్ళే హింసించేవారు. కానీ నీతిగా నివసించే వారిని వీళ్ళు హింసించేవారు, అవమానించేవారు, అపహసించేవారు, శోధించేవారు శాస్త్రులు పరిసయ్యులు. వాళ్ళు నీతిగా ఉండరు కదా, నీతిగా ఉన్నవారి మీద బురద జల్లేవాళ్ళు అన్నమాట. అపహసించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, కించపరిచేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు. యేసయ్యను ఎన్నోసార్లు అవమానించారు, అపహసించారు, నిందించారు, శోధించారు, పరీక్షలు పెట్టారు శాస్త్రులు నీతులు. వాళ్ళ అంతరంగాలన్నిటినీ యేసయ్య ఎరిగి జ్ఞానయుక్తంగా, బాప్తిస్మిచ్చే యోహాను జ్ఞానయుక్తంగా వాళ్ళు వేసే సెటైర్లకు మరలా వీళ్ళిద్దరూ చక్కగా సమాధానాలు చెప్పి వాళ్ళ నోళ్ళు మూహించేవాళ్ళు. బాప్తిస్మిచ్చే యోహాను గారు, యేసుక్రీస్తు ప్రభువు. మనము నీతి కొరకు మనము హింసించబడతాము, మనమే పరలోక రాజ్యంలోనికి వెళ్తాము. మన పూర్వీకులు గొప్ప సాక్ష్య సమూహం ఉంది కదా. అబ్రహాం గారు మొదలుకొని, హానోకు మొదలుకొని, యోబు మొదలుకొని, మోషే యెహోషువలు మొదలుకొని, రాహబు మొదలుకొని, దావీదు గారు, వీళ్ళందరూ గొప్ప సాక్షి సమూహము మన ఎదుట. నోవాహు గారు, వీళ్ళందరూ మన ముందు నడిచారు. 12 మంది అపొస్తలులు, ఇస్కరియోతు యోధా తప్ప వీళ్ళందరూ మన ముందు మాదిరిగా ఉన్నారు. వీళ్ళందరూ నీతిమంతులు. వీళ్ళందరూ పరలోక రాజ్యంలోనికి చేరారండి క్రీస్తు తర్వాత. మనము కూడా మన ముందు వెళ్ళిపోయారు, వాళ్ళ వెనకాల మనమే వెళ్ళబోతున్నాం పరలోకానికి. మరి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతిని అధికము చేసుకుందుముగాక. ఆత్మ విషయమే మనము దీనులముగా ఉండి పరలోకానికి చేరుదుముగాక. తర్వాత సమాధానము కలిగిన వారముగా మన ఇతరులతో, మన ఇరుగు పొరుగు వారితో మన మాట స్నేహపూర్వకంగా, ఆశీర్వాదకరంగా, సాత్వికముతో, దీర్ఘశాంతముతో, ఓర్పుతో, ఓర్మితో, సహనముతో మన ఇరుగు పొరుగు వారి మధ్యలో ప్రభు యొక్క కుమారులముగా జీవించుదుముగాక. అప్పుడే యేసుక్రీస్తు ప్రభుతో పాటు తండ్రి దగ్గర మనం కూడా పరలోకంలో ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు పరలోక రాజ్యంలోనికి చేరడు అన్న మాటకు అర్థమైంది కదండి. అంటే ఏంటండి, దానికి చక్కగా అర్థం చెప్పారు ఇక్కడ. నికోదేము, నేను ముసలివాడిని కదా, ఎలా మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి నేను మళ్ళీ ఎలా బయటికి రాగలను అని అవివేకంతో అంత ముసలాయన చిన్న పిల్లోడు మాట్లాడినట్లుగా అవివేకంతో మాట్లాడాడో. పరిసయ్యుడు కదా, మరి పరిసయ్యుడు నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మన నీతి అధికం అవ్వాలని చెప్పాడు. మనం అధికముగా ఉంటేనే పరలోకానికి వెళ్తాం. మరి ఈ పరిసయ్యుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభుని ఎంత ఎగతాళుగా మాట్లాడుతున్నాడో, కావాలని మాట్లాడుతున్నాడో, నిజంగా తెలియక మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు. కానీ నేను ముసలాడిని కదా, తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎలా రాగలను అని అన్నప్పుడు వాడి యొక్క మాట విధానం అవివేకతనమో మరి కావాలని శోధిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుని. చెప్తున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనము జన్మించాలి. అది దానికి అర్థం. క్రొత్తగా జన్మిస్తే అంటే
ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనము జీవించాలి అని అంటే ఏంటంటే వాక్యం విని మారు మనసు పొంది చెడుతనాన్ని విడిచిపెట్టి చెడ్డ బుద్ధులను చెడు అలవాట్లను అన్నీ పాపాన్ని విడిచిపెట్టి మనము నీటి బాప్తిస్మం తీసుకోవడం. శరీర విషయంలో చచ్చిన వారమే, శరీర మనసు కలిగిన వారం చచ్చిన వారమే, ఆత్మ మనసును కలిగిన వారము అనే అర్థం. ఆత్మ మనసును కలిగిన వారముగా చెడ్డతనాన్ని విడిచిపెట్టిన వారముగా ఉంటేనే క్రొత్తగా జన్మించిన వారము కింద లెక్క. అటువంటి వాళ్ళే పరలోకానికి చేరతారు. పాపాన్ని చెడుతనాన్ని విడిచిపెట్టిన వారే, ఇతరులను బాధ పెట్టకుండా ఉన్నటువంటి వారే, ఇతరులను మోసం చేయకోకుండా ఉన్నటువంటి వారే పరలోకానికి వస్తారు అని అర్థము. టోటల్గా యేసు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, పరలోకముందున్న నా యేసయ్య మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. పరలోక రాజ్యంలోనికి ఎవరు వస్తారు, పరలోకంలోనికి ఎటువంటి వారు వస్తారు అని ప్రభా నాయన మీరు నాయన శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికముగా ఉంటేనే పరలోక రాజ్యంలోనికి వస్తారు. ఆత్మ విషయమై దీనులైన వారే ధనులు, వారు పరలోక రాజ్యము వారిది అని అన్నారయ్యా. నీతి నిమిత్తం హింసించబడిన వారే ధనులు, వారు పరలోక రాజ్యము వారిది అన్నారు తండ్రి. అయ్యా ఈ విధంగా నాయన ప్రభ మీరు చెప్పిన మాటల్లో మీరు చెప్పిన విధంగా మేము జీవించినట్లుగా సహాయం చేసి పరలోకమునకు మమ్మల్ని అందరినీ చేర్చమని యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. వందనాలు.